హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అసలు బిజినెస్ లిస్టింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అసలు బిజినెస్ లిస్టింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ అసలు బిజినెస్ లిస్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు నేర్పించబోతున్నాను. మీరైతే నేర్చుకోబోతున్నారు. ఈ బిజినెస్ లిస్టింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏదైతే ఒక బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఉంటాయో ఆ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే టాప్ ర్యాంక్లో అయితే వాళ్ళు ర్యాంక్ చేసుకొని అయితే ఉంటారు. మనం న్యూబీగా కానీ ఏదైనా ఒక కొత్త వెబ్సైట్గా కానీ ఎప్పుడైతే మనము స్టార్ట్ చేస్తామో, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడేంటంటే ఈ టాప్గా ఉన్న బిజినెస్ లిస్టింగ్ ఏంటంటే సైట్స్ ఏంటంటే మనకి ఆఫర్ చేస్తాయి. మన లిస్టింగ్ అనేది మన బిజినెస్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ బిజినెస్ వెబ్సైట్లో మెన్షన్ చేసుకునేలాగా ఏంటంటే మనకి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు మనం ఎప్పుడైతే ఆ బిజినెస్ లిస్టింగ్తో లింకప్ అవుతామో దెన్ అయితే మనకి వెబ్ వెబ్ ప్రెజెన్స్ అనేది ఏంటంటే ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఏంటంటే ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే విజిబిలిటీ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడేంటంటే మన వెబ్సైట్ ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్లో డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఛాన్సెస్ అనేటివి డిస్ప్లే అవ్వేది ఎక్కువ విజిబిలిటీ ఉంటుందో మన వెబ్సైట్కి ఏంటి విజిటర్స్ అలానే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఏంటంటే ఎప్పుడైతే ఒక బిజినెస్ లిస్టింగ్ ఎలా ర్యాంక్ అవుతుందంటే లొకేషన్ బేస్ చేసుకొని బిజినెస్ లిస్టింగ్స్ అనేవి అయితే ర్యాంక్ అవుతాయి. నేనైతే మీకు ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తాను. ఈ బిజినెస్ లిస్టింగ్ అనేది ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్లో ఒక టెక్నిక్ గైస్, ఓకేనా. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేసి లొకేషన్ బేస్ చేసుకొని సెర్చ్ చేసినప్పుడు నాకు ఏం వచ్చింది గైస్, ఫస్ట్ ఈ పర్టికులర్ది ఈ బాక్స్ అనేది వచ్చిందా. ఈ బాక్స్ని ఏమంటారంటే గూగుల్ బిజినెస్ మై లిస్టింగ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక బిజినెస్ అనేది గూగుల్ మై బిజినెస్లో ఏంటంటే లిస్ట్ అయినప్పుడు ఈ బాక్స్లో ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎప్పుడైతే మనము బిజినెస్ లిస్టింగ్ సైట్స్తో లింకప్ అవుతాం అప్పుడేంటంటే మనకు ఆపర్చునిటీ వస్తుంది. ఈవెన్ ఏంటంటే మన న్యూబీ ఉన్నా కూడా ట్రాఫిక్ రావడానికి, అలానే గూగుల్ నుంచి విజిట్స్ రావడానికి, స్టోర్ విజిట్స్ రావడానికి, డైరెక్ట్గా ఏంటంటే ఆఫ్లైన్ కూడా కొంతమంది ఏంటంటే విజిట్ చేస్తాడు. మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా గూగుల్ మై మ్యాప్స్ అనేసి. ఈ గూగుల్ మై మ్యాప్స్ అన్నీ ఎక్కడైతే లిస్ట్ అయి ఉంటాయంటే గూగుల్ మై బిజినెస్లో లిస్ట్ అయి ఉంటాయి, ఓకేనా. ఇది మీకు జస్ట్ ఇప్పుడే తెలుసుకుంటూ ఉండొచ్చు, కొంతమందికి ప్రీవియస్సే తెలిసి ఉండొచ్చు. కానీ అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని అయితే కొంతమందికి ఐడియా ఉండదు. ఎలాంటి ఏదైనా ఒక పర్టికులర్ యూజరు మీ పర్టికులర్ బిజినెస్ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి బిజినెస్ లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్గా అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో ఎండ్ వరకు చూసే లోపల ఏంటంటే మీరు కూడా ఇలాంటి ఒక బిజినెస్ లిస్టింగ్ సైట్ని, అలాంటి మీ బిజినెస్ని కానీ మీ వెబ్సైట్ని కానీ ఇలా లిస్ట్ చేసుకోవడానికి నాలెడ్జ్ అయితే నేను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ స్టెప్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఎవ్రీ స్టెప్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతారో అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే వెరిఫికేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. మనకైతే బిజినెస్ లిస్టింగ్ సైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఇన్ ఇండియా సంథింగ్ అదర్ కీవర్డ్స్ అయితే ఇలా సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే గూగుల్ ఏంటంటే మీకు డిఫరెంట్ కీవర్డ్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఆ కీవర్డ్స్ యూస్ చేసి మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈచ్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ వెబ్సైట్ వస్తాయి. ఎందుకంటే ఎస్ఈఓలో ఎవరైతే ఏ కీవర్డ్కి ర్యాంక్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ వెబ్సైట్స్ అన్నీ టాప్లోకి అయితే వస్తాయి. మనకి ఇలా సెర్చ్ చేసి మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళారంటే అక్కడ మీకు బిజినెస్ లిస్టింగ్ సైట్స్ అన్నీ మీకైతే దొరుకుతాయి. అక్కడైతే మీరు ఎవ్రీ వెబ్సైట్స్ అయితే లింకప్ అవ్వచ్చు. ఇక్కడ మీకు మళ్ళీ ఒకటి గుర్తు చేసేది ఏంటంటే బిజినెస్ లిస్టింగ్ సైట్స్లో ఏంటంటే ఫ్రీ ఉంటుంది, అలానే ఏంటంటే పెయిడ్ ఉంటుంది. మీకేంటంటే ఏది కావాలో అదైతే చూస్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఏంటంటే అందరూ ఫ్రీయే చూస్ చేసుకుంటారు కాబట్టి ఫ్రీగా ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో అవి మనం ఫైండ్ అవుట్ చేసి వాటితో అయితే లిస్టింగ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదేంటి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఒక టెక్నిక్ బిజినెస్ లిస్టింగ్ అనేది, ఓకేనా. ఇప్పుడైతే బిజినెస్ లిస్టింగ్ సైట్ ఎందుకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని అయితే అర్థమైందా. మీరు ఎప్పుడైనా ఇలా సెర్చ్ చేసి ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళి అయితే చాలా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరైతే ఇలా వెళ్తూనే ఉంటారు. కానీ ఇది ఎవరు క్రియేట్ చేస్తారు ఏంటి అనేది అయితే అవేర్నెస్ అయితే ఉండదు. ఈరోజైతే ఈ అవేర్నెస్ని అయితే నేను మీకు క్రియేట్ చేయబోతున్నాను, ఓకేనా. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బిజినెస్ లిస్టింగ్ సైట్స్ని అయితే ఎలా అయితే మనమైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు క్రంచ్ బేసు, ట్రేడ్ ఇండియా, ఇండియా మార్ట్,
మార్ట్, సులేఖ ఇవన్నీ ఏంటంటే బిజినెస్ లిస్టింగ్ సైట్స్. ఇక్కడ చూసారా డిఏ అంటే ఏంటంటే డొమైన్ అథారిటీ. వీళ్ళకేంటి డిఏ అనేది 100కి 91, 85, 78, 77 ఉంది. ఇలా ఉన్న సైట్స్తో మనం ఎప్పుడైతే లింకప్ అవుతావో మనకి డొమైన్ అథారిటీ. అథారిటీ అంటే ఏంటంటే క్రెడిబిలిటీ. మనకంటూ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎక్కడ బిల్డ్ అవుతుంది? గూగుల్ దగ్గర. ఎందుకంటే గూగుల్లో కదా మనం ఏంటంటే ర్యాంక్ అవ్వాలి అని చూస్తుంది. అక్కడ అనేది బిల్డ్ అవుతుంది. అక్కడ బిల్డ్ అయినప్పుడు ఏంటంటే మనకేంటంటే ప్రెజెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ర్యాంకింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అర్థమైందా? ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయ్యాయంటే ఆటోమేటిక్గా విజిటర్స్ వస్తుంది. విజిటర్స్ వచ్చారు అంటే ఏంటంటే మనకి లీడ్స్ కన్వర్ట్ అవుతాయి. లీడ్స్ కన్వర్ట్ అయితే సేల్స్ కన్వర్ట్ అయితే, సేల్స్ కన్వర్ట్ అయితే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీథింగ్ ఏంటంటే లింకప్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టెప్ బై నేర్చుకుంటామో దెన్ అయితే మనం ఫైనల్ గోల్ అయితే అచీవ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మీకు బిజినెస్ లిస్టింగ్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అయితే చెప్పాను కదా. ఇప్పుడైతే మనము ఎలాంటి ఒక బిజినెస్ లిస్టింగ్ సైట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే గూగుల్ మై బిజినెస్ అనేసి అయితే మీరైతే మీ బ్రౌజర్లో అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. ఇక్కడ చూసారు గూగుల్ మై బిజినెస్ డ్రైవ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ఆన్ గూగుల్ ఉంటే ఓకేనా. మీరు ఎప్పుడైతే ఇది క్రియేట్ చేస్తారో ఏంటంటే మీ ఒక పర్టికులర్ పర్సన్ని మీ వెబ్సైట్కైనా రానివ్వచ్చు. అలానే ఏంటంటే మీరు డైరెక్షన్స్ ఏదైతే మీరు పర్టికులర్ లొకేషన్లో ఉన్నారో ఫిజికల్ లొకేషన్లో ఆ లొకేషన్కి కూడా రప్పియచ్చు. అలానే ఏంటంటే ఫోన్ కాల్స్ చేయించుకోవచ్చు. ఇక్కడ చూసారు నెంబర్ ప్రొవైడ్ చేయొచ్చు. అలానే మీ హవర్స్ అంటే ఎప్పటి నుంచి ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ర్యాంక్ చేసుకోవాలి ఏంటి అని అయితే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఎందుకంటే బిజినెస్ లిస్టింగ్ అనేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను దీన్నైతే ఈ టెక్నిక్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఈ పర్టికులర్ వెబ్సైట్కి అయితే ఓపెన్ అయ్యండి. ఓపెన్ అయిన తర్వాత దెన్ మీకు గూగుల్ మై బిజినెస్ చెయ్యాలి అంటే మీకైతే జీమెయిల్ నుంచి అయితే అకౌంట్ ఉండాలి. అకౌంట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా మీ అకౌంట్తో అయితే సైన్ ఇన్ అవ్వండి. నాకైతే ఆల్రెడీ అకౌంట్స్ కూడా ఉన్నాయి. అలానే బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఒక 3 అయితే వెరిఫికేషన్లో అయితే ఉన్నాయి. మనకేంటంటే చేసిన తర్వాత ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఏంటంటే మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత వెరిఫైడ్ అని అయితే వస్తుంది. ఈ వెరిఫైడ్ అనేది ఎలా తెప్పించుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేనైతే ఫస్ట్ నుంచి అయితే స్క్రాచ్ లెవెల్ నుంచి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే మీకు ఇక్కడ డైరెక్ట్ అయితే ఈ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైతే ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తారో ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సైన్ అప్ అయిన తర్వాత దెన్ అయితే ఇక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ నేమ్ అనేది ఏంటంటే మీరు ఏదైతే బిజినెస్ నేమ్ అయితే బిజినెస్ నేమ్ ఇవ్వండి. లేదంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, టార్గెట్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏదంటే ఒక సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఆ సర్వీస్కి ఏంటంటే బిజినెస్ లిస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ లొకేషన్ అంటే ఒక పర్టికులర్ లొకేషన్కి ఏంటంటే గూగుల్ ఏంటంటే ఓన్లీ 1 బిజినెస్ లిస్టింగ్ మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ ఏంటంటే పక్కన వేరే ఏదైనా లొకేషన్ ఉంటే నియర్ లొకేషన్ ఏదైనా ఉంటే దానికి మనం ఇంకో లిస్టింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మైట్ బి సమ్ టైమ్స్ ఏంటంటే మనకు వెరిఫైడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే సంథింగ్ కొత్త ఆల్గరిథమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే డిసప్రూవ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? అందుకే నేను ప్రీవియస్గానే చెప్తున్నాను. మనకేంటంటే ఏదైతే మనము టార్గెట్ కీవర్డ్తో సెలెక్ట్ చేసుకుంటాం ఆల్రెడీ అవైలబుల్ ఉంటే ఏంటంటే మనకి గూగులే న్యూ బిజినెస్ నేమ్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను డిజిటల్ మార్కెట్ ఆన్లైన్ ట్రైనింగ్ అని అయితే ఇచ్చాను కదా. ఇప్పుడు మనం బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేశాను. దెన్ అయితే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ పర్టికులర్ లొకేషన్ యాడ్ చేయాలా అని అడుగుతుంది. ఏదైనా మీకు పర్టికులర్ లొకేషన్ ఉంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకేనా? ఎస్ అని క్లిక్ చేశారంటే మీరు లొకేషన్ ఏది అని అయితే ఆ లొకేషన్ అడుగుతుంది. ఆ లొకేషన్ డీటెయిల్స్ అంతా అడ్రస్ అంతా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ఎస్ పైన వెళ్తున్నాను. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఏంటి. నో అని క్లిక్ చేశాను ఏంటంటే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే స్కిప్ అయిపోతాయి. దెన్ మీరు క్రియేట్ చేసుకునేప్పుడు మీరు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే నేను ఎస్ పైన క్లిక్ చేసి మీకు ఇంకా ఇన్డెప్త్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎస్ పైన క్లిక్ చేసినప్పుడు ఓకేనా అడ్రస్ అయితే అడుగుతుంది. ఈ అడ్రస్లో ఏంటంటే మీరు మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి.
నేనైతే శాంపుల్‌గా అయితే చేస్తున్నాను కాబట్టి నార్మల్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? అడ్రస్ ఇవ్వండి. అలానే సిటీ ఇవ్వండి. సిటీ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. దెన్ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ అయితే నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీ అడ్రస్ అయితే కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకు అంటే ఏదైతే మీ అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్‌కి ఏంటంటే మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తది. కోడ్ అనేది ఏంటంటే పోస్ట్‌లో అనేది గూగుల్ మై బిజినెస్ ఏంటంటే గూగుల్ అనేది ఏంటంటే పోస్ట్ చేస్తది. ఆ పోస్ట్ అనేది మీరు రాంగ్ అడ్రస్ ఇచ్చారంటే రాంగ్ అడ్రస్‌కైతే ఆ పోస్ట్ వెళ్తది. దెన్ అయితే మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. దెన్ అయితే నెక్స్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇలా అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? ఏదైతే మనం అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నామో, ఏదైతే కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఏంటంటే మనకు చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్రెడీ మనకన్నా ముందు క్రియేట్ చేసుకున్న వాళ్ళు. ఓకేనా? దీంట్లో ఏదన్నా మీది అనుకుంటే ఆ పర్టిక్యులర్ దాన్నైతే టిక్ మార్క్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయొచ్చు. మీరు ఏది కాదు అనుకుంటే నన్ ఆఫ్ దీస్ అని క్లిక్ చేసి దెన్ నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఎలా అయితే కనిపిస్తది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే మీరు పిన్ పాయింట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా డ్రాగ్ చేసి ఇలా జూమ్ కూడా చేసి మీరేంటంటే కరెక్ట్‌గా ఎక్కడైతే మీ అడ్రస్ ఉందో అక్కడైతే మీరు ఈ పిన్‌ని అయితే డ్రాప్ చేశారు అంటే మీకు ఎగ్జాక్ట్‌గా అయితే లొకేషన్ గూడా ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడైతే వెరిఫై అయిన తర్వాత ఒక కస్టమర్ గానీ, ఒక విజిటర్ గానీ వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్‌గా మీ అడ్రస్‌నైతే ఫైండ్ ఔట్ చేస్తారు. ఓకేనా? మీరు గూడా ప్రీవియస్ ఎన్ని సార్లు ఇలా ఏదన్నా ఒక గూగుల్ మ్యాప్‌కెళ్ళేసి ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో అడ్రస్ లేదు అనేసైతే రిటర్న్ బ్యాక్ అయ్యుంటారు. ఎందుకంటే ప్రీవియస్ ఉనుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో అదేంటంటే రిమూవ్ చేసుండొచ్చు. ఓకేనా? నేను చెప్పాను కదా! ఎప్పుడైతే ఫేక్ గూగుల్ మై బిజినెస్ లిస్టింగు వెరిఫై చేసుకుంటారో గూగుల్ ఏంటంటే అలాంటివి ఫైండ్ ఔట్ చేసి రిమూవ్ చేసేస్తది. ఓకేనా? కాబట్టి ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ అడ్రస్‌నైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేంటంటే ఆహ్, ఏదైతే మీరు గూగుల్ మై బిజినెస్ నుంచి ఉన్నారో ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోనే సర్వ్ చేస్తున్నారా? లేకపోతే అదర్ లొకేషన్ ఏదన్నా సర్వ్ చేస్తున్నారా బిజినెస్‌కి అనేసి అడుగుతది. మీరు ఏదన్నా అదర్ లొకేషన్‌కి గూడా మీ బిజినెస్ సర్వ్ చేస్తున్నట్లయితే యెస్ అయితే క్లిక్ చేసుకోండి. లేకపోతే నో అని అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? దెన్ అయితే నెక్స్ట్ పైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోను నంబర్ అయితే అడుగుతది. ఫోను నంబర్ అడిగిన తర్వాత దెన్ అయితే యూఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేయండి. యూఆర్ఎల్ అంటే మీరు ఏదైతే వెబ్‌సైట్ ఉంటదో ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంటది. ఆ వెబ్‌సైట్ అడ్రెస్ ఉంటది. ఓకేనా? వెయిట్ చూపిస్తాను. ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ దీన్నేమంటారంటే అడ్రెస్ అంటారు. మీరు ఏదైతే ఆహ్, యూఆర్ఎల్ ఉంటదో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? నేనైతే ఒక ఫోను నంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా? మన వెబ్‌సైట్ ఇచ్చేద్దాం. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌కి మాత్రమే చూపిస్తున్నా. ఓకేనా? వెబ్‌సైట్ ఇచ్చిన తర్వాత మీకేంటంటే ఇక్కడ మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే అది వెబ్‌సైట్ అనేది మీకుందా లేదా? మీకేంటంటే మీ వెబ్‌సైట్ లేకపోతే ఏంటంటే ఐ డోంట్ నీడ్ ఎ వెబ్‌సైట్ అనేది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. మీకు వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్ ఇవ్వండి. లేదు మీకు వెబ్‌సైటు లేదు. అలానే ఏంటంటే మీకు వెబ్‌సైట్ లేదు. కానీ ఏంటంటే వెబ్‌సైట్ అనేది కావాలి. అది ఫ్రీగా ఏంటంటే గూగుల్ అయితే ప్రొవైడ్ చేస్తది. దీన్ని క్లిక్ చేశారు అంటే మీకు గూగుల్ ఏంటంటే ఫ్రీ వెబ్‌సైట్ అయితే ప్రొవైడ్ చేస్తది. కాకపోతే ఏంటంటే మీకు ఏదైతే బిజినెస్ నేమ్ ఉంటదో దాని తర్వాత గూగుల్.కామ్ అని అయితే ఎక్స్‌ట్రా వస్తది. వాటినేంటంటే సబ్ డొమైన్స్ అని అయితే అంటారు. ఓకేనా? మీరు దీనిపైన క్లిక్ చేసి దెన్ నెక్స్ట్‌నైతే క్లిక్ చేసేయండి. నెక్స్ట్‌ని క్లిక్ చేసిన తర్వాత దెన్ అయితే మీకు కంప్లీట్‌గా ఫినిష్ అయిపోతది. ఫినిష్ అయిన తర్వాత మీకేంటంటే ఏదైతే మీ మెయిల్ నుంచి సెండ్ చేశారో ఆ మెయిల్‌కి ఏంటంటే ఆహ్, కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెయిల్ ఒస్తది. మెయిల్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు కోడ్ అనేది ఏంటంటే మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్‌కి ఏంటంటే కోడ్ ఒస్తది. కోడ్ వచ్చిన తర్వాత అది ఎక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అని అయితే నేను మీకు చూపిస్తాను. మీకు వెరిఫై నౌ అని అయితే ఫస్ట్‌లోనే చూపించాను కదా! అక్కడైతే మీకు
ఇక్కడైతే మీరు ఏదైతే ఎడ్యుకేషన్ అని చెప్పారు కదా! ఆ ఎడ్యుకేషన్‌లో ఏం ప్రొవైడ్ చేస్తారు ఏంటి అని అయితే అడుగుతాంది. దెన్ అయితే అదైతే ఇచ్చేయండి. ఆహ్, ఓకేనా? ఏదైతే మీరిక్కడ ఇస్తారో ఆ రిలేటెడ్‌వన్నీ ఏంటంటే సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే అప్పుడు మీ గూగుల్ మై బిజినెస్ ఏంటంటే డిస్‌ప్లే అవుతది. దెన్ సేవ్ పైనైతే క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత దెన్ మీకు ఎప్పుడైతే మీ బిజినెస్ హవర్స్ అనేటివి ఓపెన్ ఉంటాయో అవన్నీ ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ క్లోజ్డ్ ఉన్నిందంటే ఏంటంటే ఓపెన్ ఇది పర్టిక్యులర్ ఆప్షన్‌ని మీరు ఎనేబుల్ చేశారంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ ఉంటది. సండే క్లోజ్ ఉంటే దీన్నైతే యాజ్ ఇట్ ఈజ్ వదిలేయండి. సంథింగ్ మీరు మండే నుంచి ఓపెన్ చేయాలి అనుకుంటే మండే నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇప్పుడు 10 ఏఎం టు 7 పీఎం. 10 ఏఎం టు 7 పీఎం. ఇలా అయితే ప్రతిదానికి అయితే మీరు ఏదైతే వర్కింగ్ హవర్స్ ఉంటాయో ఆ హవర్స్‌నైతే ఇచ్చేయండి. ఓకేనా? దెన్ అయితే సేవ్ పైనైతే క్లిక్ చేయండి. మీరు కూడా ఈ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డేకి గూడా అలానే ఇచ్చేయండి. ఎందుకంటే మీకు టైం అయితే వేస్ట్ చేయకుండా దెన్ అయితే నేను అదైతే స్కిప్ చేశాను మిగతాది. ఓకేనా? మీరు ఏదైతే ఆహ్, పర్టిక్యులర్ ప్రోడక్ట్ గాని, సర్వీస్ గాని లేకపోతే ఒక వెబ్‌సైట్ గురించి గాని ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటంటే మీరు ఒక చిన్న పేరాలో ఒక 750 క్యారెక్టర్స్‌లో ఏంటంటే మీరు ఒక పేరా రాసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సుంటది. అప్పుడేంటంటే ఈ కీవర్డ్స్‌లో ఈ పేరాలో ఏదైతే కీవర్డ్స్ వాడుంటారో ఆ కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడంతా ఏంటంటే ఇక్కడ గూగుల్‌లో ఈ పర్టిక్యులర్ గూగుల్ మై బిజినెస్ ఏంటంటే డిస్‌ప్లే అవుతది. ఇక్కడైతే మీరు కాపీ పేస్ట్ అయితే చేయండి. దెన్ నా దగ్గరైతే ప్రెజెంట్ అవైలబుల్ లేదు ఏమి. కాబట్టయితే నేను దీన్ని స్కిప్ చేస్తాను. మీరైతే ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ పైనైతే క్లిక్ చేయండి. ఓకేనా? దెన్ అయితే మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు కంపెనీ లోగో గాని, లేకపోతే బ్యానర్ గాని ఇవన్నీ ఏంటంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకని ఇవన్నీ ఏంటంటే మీరు తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే గూగుల్ ఏంటంటే డైరెక్ట్‌గా ఫినిష్‌తో అయితే ఆపేసి దాన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత మనము ఎడిట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉనింది. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్‌గా అయితే మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చేసుకునేలాగైతే మనకు గూగుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? కంటిన్యూ పైన క్లిక్ చేసాం. ఇప్పుడేంటంటే ఇది డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే మనం ప్రీవియస్ ఏవైతే ఎడిట్స్ చేసామో అవన్నీ ఏంటంటే ఇక్కడ కూడా ఎడిట్స్ చేసుకోవచ్చు. ఎడిట్స్ అన్నీ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ వెరిఫై నౌ అని ఉంటది. వెరిఫై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత దెన్ మీకు వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటది కదా! ఆ కోడ్‌నైతే ఇక్కడ ఎంటర్ చేసి దెన్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సుంటది. మీకైతే చూపిస్తాను. వెయిట్ చేయి సెకండ్. ప్రీవియస్ వాటిలో ఇక్కడుంది గదా! ఇక్కడ వెరిఫై నౌ పైన క్లిక్ చేశారు అంటే మీకిలా కోడ్ అయితే వస్తది. ఏదైతే మీరు అడ్రెస్ ప్రొవైడ్ చేసుంటారో ఆ అడ్రెస్‌కి నాకైతే ఇంకా కోడ్ అనేది రాలేదు కాబట్టి మీకు అక్కడ కోడ్ మెన్షన్ చేసి కంటిన్యూ చేయడానికి ఆప్షన్ అయితే కనిపించట్లేదు. ఇలా అయితే గూగుల్ మై బిజినెస్‌నైతే మీరు చేసుకోవాల్సుంటది. మీరిక్కడ చూడొచ్చు నాదైతే ఆల్రెడీ 2 అయితే బిజినెస్ లిస్టింగ్స్ అయితే యాక్టివేట్ అయినాయి. ఈ పర్టిక్యులర్ మెయిల్‌లోనే అది కూడా ఏంటంటే వేరే ఆహ్, క్లయింట్ కోసమైతే చేసింది కాబట్టి మీకు ఓన్లీ ఆ మెయిల్ నుంచి అయితే సెండ్ చేశాను. ప్రీవియస్ ఏంటంటే నాకు చాలా అంటే చాలా క్లయింట్స్ ఉండడం వల్ల వాళ్ళకి చేసే ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళ మెయిల్ నుంచి అయితే మనము క్రియేట్ చేస్తాం. ఇలా అయితే బిజినెస్ లిస్టింగ్‌నైతే క్రియేట్ చేయాల్సుంటది. చేసిన తర్వాత అయితే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా మన వెబ్‌సైట్ మెన్షన్ చేసుంటే ఇక్కడ, డైరెక్షన్స్ మెన్షన్ చేసుంటే ఇక్కడ, ఏవైతే మెన్షన్ చేసుంటామో అవన్నీ ఏంటంటే ఇక్కడ డిస్‌ప్లే అయ్యేసి కస్టమర్స్‌కైతే ఈజీగా మనల్ని రీచ్ అవ్వడానికి ఆప్షన్స్ అయితే గూగుల్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ వీడియో అయితే మీకైతే అర్థమైందనైతే నేను అనుకుంటున్నాను గైస్. అలానే ఏంటంటే వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేదేంటంటే మరింత ఇన్ డెప్త్‌తో కావాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.